ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకి స్వాగతం. మీ అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో మీ అందరికీ గురువు అయిన నా గురుతుల్యులు మా నాన్నగారు చెవిఎం కిరణ్ శర్మ గారిని ఈ సంవత్సర గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాము. నాన్నగారు. సంతోషం. ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఈ చక్కటి గానంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. గత సంవత్సరంలో మీ అక్క తేజస్విని పడింది, ఇప్పుడు నా కూతురు మనస్విని. మీ అందరికీ మనం ఈ ఉగాది ఫలితాలు వినే ముందు మనం అమ్మాయితో ఒక చక్కటి గానంతో ప్రారంభం చేసి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందుకుందాం. శుభమస్తు. గాగ గమ గరి సరి సా ని సరి ని సారి గా స గాగ గమ గరి సరి సరి గమ గరి గ స పస ని సా రి ని పసా గరి రి గరి ని పసా గరి పద పమ పమ గమ గరి సరి సని పద ని సా శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సుర రాజ వినుత గురుగుహం శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సుర రాజ వినుత గురుగుహం భక్తాది పోషకం భవసుతం వినాయకం భుక్తి ముక్తి ప్రదం భూషితాంగం రక్త పదాంబుజం భవయామి శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సుర రాజ వినుత గురుగుహం సుర రాజ వినుత గురుగుహం సుర రాజ వినుత గురుగుహం. సాధ పద పదరి గద పగరి గారి సా దసలి గా సారి గ పదరి రసా పద గ పద బాల కృష్ణ మోహన పరమ భక్త పాలన శ్రీరమణ శౌర్య ఘన త్రిలోక పాలన సుగుణ బాల కృష్ణ మోహన పరమ భక్త పాలన సాగరి సదసా సారి సదసా పద గ పద నంద గోప సుకుమార నలినదలాయతాక్ష హరి బాల కృష్ణ మోహన పరమ భక్త పాలన గగరి గగ పాప పద పగ పద సా 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 రి సా గరి సదస పద పగ ప రి గరి సరి గ పద ముని మానస హంస రాన్ముని నుత బహు సంతోష నానా గాన యమునా ప్రియ దర్శన అకహరణ శరణు బాల కృష్ణ మోహన పరమ భక్త పాలన పాద పగరి దా పగరి సరి గ పాప దా పగరి గ పద సరి గ గరి రి స స రి స ద ప ప ద పద సుందర ముఖ మందర గిరి హర గోవింద మురహర బృందారక నివసన బహు పురాణ పురుషర ధనుత బాల కృష్ణ మోహన పరమ భక్త పాలన సారి సద సపద గపద సద పగరి గపద సద సపద గపరి గపద సా సదా పద గరి గపద సరి గరి సద సరి సద పద సా సా రి సద సపద గరి గ స సరి గద సప పద గగ పరి గసరి గపద సా మధ భయ హర మురళి సద సదయ హృదయ సరసి జన భవర వినుత రామ రాజ హృదయ నివస వర వెంకట గురు పూజిత పరమార్థ ప్రకృతి రహిత అమరా పరాచరా చరా సమానగ అసుర హరణ బాల కృష్ణ మోహన పరమ భక్త పాలన శ్రీరమణ శౌర్య ఘన త్రిలోక పాలన సుగుణ బాల కృష్ణ మోహన పరమ భక్త పాలన పరమ భక్త పాలన పరమ భక్త పాలన. అద్భుతం. అమోఘమైనటువంటి తన గాత్రంతో నా కూతురైన సభా మధ్యలో నేను నా కూతురిని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ అందరి ఆశీర్వచనంతో, మీ అందరి బెస్ట్ విషెస్తో తను ఇంకా సంగీతంలోను, అలాగే నా అమ్మాయి అని చెప్పడానికి లేదు కానీ కూచిపూడి నాట్యంలో కూడా మంచి ఒక ఉన్నత స్థాయిలోనే తను స్థాయిలో ఉంది. మంచి గురువుల చేత, అలాగే సంగీతంలో కూడా మంచి గురువుల చేత మా అమ్మాయి ఇలా తన యొక్క ప్రయాణాన్ని సంగీత
నృత్య ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అలాగే మంచి చదువరి కూడా, అంటే ఆంగ్ల మాధ్యమంలో కూడా మంచి బ్రహ్మాండం చదువుకుంటుంది. నా కూతురని కాదు, నా కూతురులాగా అందరు ఆడపిల్లలు సంప్రదాయబద్ధంగా ప్యాషన్గా ఉండాలి, ఫ్యాషన్గా ఉండాలి, సంప్రదాయబద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా చిరంజీవిని మీ అందరి సమక్షంలో ఆశీర్వదిస్తూ అద్భుతమైనటువంటి తన గాన మాధుర్యంతో మనల్ని అందరినీ అలరించినందుకు అమ్మవారు తనని ఆశీర్వదించాలని మీ అందరూ కూడా తన విషయాన్ని కోరుకుంటూ ఇక మనం మన కార్యక్రమానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. నన్ను ఆనంద సిద్ధిస్తున్నాను, చాలా సంతోషం. మంచి గానంతో మమ్మల్ని చాలా సంతోషపరిచావు. ఈ యొక్క ఉగాది ఉత్తేజితంగా ఆనందంగా సాగుతున్నందుకు మాకు చాలా అదృష్టంగా ఉంది. మేము ఆనందపడుతున్నాం. సో మీ అందరి తరఫున నేను కూడా నీకు విషయం చెప్తున్నాను. గుడ్ లక్, కీప్ ఇట్ అప్. ఎక్కడ కూడా తగ్గకుండా ఇంకా ఎదిగే అవకాశం ఉండాలి. తగ్గేదేలే అంటారుగా మీ డైలాగు, తగ్గేదేలా ఉండండి. ఓకేనా? శుభమస్తు. మరి నాన్నగారు, మన మిథున రాశి వారి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? వీరికి గురు ప్రభావం ఏమన్నా ఉండబోతుందా? అందరికీ నమస్కారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? చాలా మంచి ఫలితాలే ఉన్నాయి, అటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మళ్ళీ పెట్టాడరో కొర్రీ అనుకోకండి. సింపుల్. ఇతరుల వల్ల, ఇతరుల చేత మీ యొక్క ప్రయత్నం లేకుండా కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ముందుగా మితిమీరినటువంటి విశ్వాసం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్, కుటుంబ రహస్యాన్ని బయటికి చెప్పడం, ఓవర్ థింకింగ్ చేయడం, నాకన్నా గొప్పోడు ఎవడు లేడు అనేటువంటి భావన ఉండడం, ఇటువంటివి కొద్దిగా మీకు ఇబ్బంది కలిగించే అవకాశం. ముఖ్యంగా స్త్రీల వల్ల ప్రమాదాన్ని పొందుకుంటారు, అవమానాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి ఇతరుల మీద ఆధారపడకపోతే, సమయపాలన పూర్తి ఉండగలిగితే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు. జూన్ తర్వాత నుంచి మీలో వృద్ధి, సమృద్ధి, ధనయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనప్రాప్తి, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం, మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. ఏతావాత మొత్తం మీద జూన్ వరకు కాస్త జాగ్రత్తగా ఉండండి అయ్యా తల్లిదండ్రులారా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జూన్ వరకు మీకు ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ నష్టాలు పొందిన అవకాశం. అడుగు తీసి అడుగు వేసే విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి. భాగస్వామ్య వ్యాపారులు జాగ్రత్తగా ఉండండి. మీ ఒప్పంద పత్రాలు ఉన్నాయి కదా, వాటిని 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మంచిది. కానీ జూన్ తర్వాత మళ్ళీ మీకు ఉద్యోగ లాభం, విద్యార్థికి అత్యుత్తమ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం బ్రహ్మ ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకుంటారు. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది. ప్రారంభమైనటువంటి అపవాదులు లేదా ఇబ్బందులన్నీ కూడా జూలై నుంచి మంచి బ్రహ్మాండ శుభ ప్రయోజనాన్ని పొందుకుంటాయి. ధనయోగం ఉంటుంది. అప్పుల బాధను విముక్తులే అవకాశం ఉంటుంది. కానీ జూన్ లోపల అనవసరపు గొప్పతనం కోసం చేసేటువంటి ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉందండో. ప్రభుత్వ అధికారులు బల్ల కింద చేతులు పెడతారు, చేయి కాదు 2 చేతులు పెడతారు. సొమ్ము నాకే, ప్రభుత్వం సొమ్ము, లంచాలు ఇచ్చి ఉద్యోగం కొనుక్కున్నాను, ఆ మినిస్టర్కి అంత ఇచ్చాను, ఈ ఎమ్మెల్యేకి ఇంత ఇచ్చాను, ఈ కమిషనర్కి ఇంత ఇచ్చాను, మరంతా వసూలు రాసా వసూలు అని అంటారు కదా, అలా 2 చేతులు పెడతారు బల్ల కింద. అలాంటి దుస్థితి నుంచి మీరు ఈ యొక్క జూన్ జూలై మాసం లోపల మీరు తప్పకుండా పట్టుబడడం ఖాయం. పేపర్లో మీకున్నటువంటి లంచంలో దిగినటువంటి 50 కోట్లు, 100 కోట్లు, ప్రభుత్వం వారి అంచనా ప్రకారం 15-20 కోట్లున్నా ఈ యొక్క బయట ప్రపంచం దాని యొక్క ధరలని కూడా రేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ 50 కోట్ల 100 కోట్ల ప్రాపర్టీ కూడా బయటపడడం, ఈడీ గారు జప్తు చేయడం, కొంతమంది రాజకీయ నాయకులు లంచగొండగా మారడం, అవినీతికి పాల్పడడం, రాజకీయ నాయకుల నుంచి బయటకు వచ్చే అవకాశం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రాష్ట్రం రాజకీయ నాయకుడికి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే చలనచిత్ర రంగంలో కూడా ఒక మంచి నటుడికి ప్రమాదం జరిగే సూచన కనబడుతోంది. అది మిథున రాశి వారై ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రముఖ నటుడికి అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం కొనసాగిస్తేనే మంచిది. నటీమణికి కూడా ఈ యొక్క ప్రయాణంలో ప్రమాదం. నటీమణికి, ఈ రాసినటువంటి మణికి వాహనంలో ప్రమాదం, అది హెలికాప్టర్ ప్రమాదం కావచ్చు, విమాన ప్రమాదం కావచ్చు, లేదా కారు ప్రమాదం కావచ్చు, ఏదైనా సరే అటువంటి ప్రమాదము జరిగేటువంటి అవకాశం నటి కనబడుతోంది. అగ్ని ప్రమాదంలో నటుడు కూడా ఈ రాశి వారికి ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయి. బాబోయ్ బాగుందంటారు, అంతా నెగిటివ్ చెప్తున్నారు. జూలై నుంచి అదృష్టం పంట పండింది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము, వాణిజ్య పరంగా, ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా, వైద్యులకి, వైద్య మండలికి, వైద్య విద్యార్థులకి, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ బ్రహ్మాండం విజయం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యపరులు, మత్స్యకారులకి, రొజులు, చేపల చెర్ల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, పూలు పలుకులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, వివాహాది నిశ్చయ తాంబూలాదులు, అనుకూలతలు, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం,
ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కానీ, ఇతరత్ర పోటీ పరీక్షల్లో కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో కానీ విజయం తథ్యం. అనుకున్న చోటు ఉద్యోగంలో మార్పులు, వేరే రాష్ట్రం నుంచి స్వరాష్ట్రానికి, స్వరాష్ట్రం నుంచి అనుకున్న రాష్ట్రానికి ఉద్యోగంలో బదిలీలు, ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒకటవ్వడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, బంగారం కొనే అవకాశం, వజ్ర వైఢూర్యాలు కొనుగోలు చేసే అవకాశం, ఇంట్లో వివాహ యోగ్యత, వ్యాపారమైన అభివృద్ధి పొందుకోవడం, భాగస్వామ్య వ్యాపారతో అనుకూలతలు పొందుకోవడం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాలకు కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకుంటారు. కానీ జూన్ ఎండింగ్ వరకు మాత్రం విపరీతమైనటువంటి కొన్ని ఇబ్బందులు, అలాగే వచ్చే సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో కూడా మీకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ మాసం గోచార రవి కుజ చంద్రులను బట్టి అప్పుడు చెప్పుకుందాం. కానీ ఫిబ్రవరిలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మేబీ ఈ ఏప్రిల్ మే నెలలో కూడా మరి మాస ఫలితాల్లో ఏ రవి చంద్రుడు కూడా శుభస్థానాన్ని పొందుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా ఈ సంవత్సరంలో, విశ్వావసన సంవత్సరంలో అటువంటి చిన్న చిన్న ఆటంకాలతో కొద్ది జూన్ వరకు బాలేదు. జూన్ తర్వాత నుంచి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా, శత్రువుల పైన విజయం సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి పంపకాలు, తల్లిదండ్రుల సౌఖ్యము, ఆరోగ్య లాభాన్ని పొందుకునే అవకాశం, ముఖ్యంగా కుడి తొడ సంబంధించినటువంటి అనారోగ్యము, అలాగే కొద్దిగా రక్తనాళాల సరఫరా లేకపోవడం వల్ల కుడి పాదానికి ఇబ్బంది కలిగే అవకాశం కూడా కనబడుతోంది. మతిమరుపు కూడా పెరుగుతుంది, జాగ్రత్త అండో. కొద్దిగా ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం చేయడం వల్ల, శీర్షాసనం వేయడం వల్ల తప్పకుండా మీకు మతిపరుపు నుంచి బయటపడతారు. ఇది గుర్తుపెట్టుకోండి, తప్పకుండా చేయండి అనుకుంటుంది. వాకింగ్ రెగ్యులర్ గా చేసే ప్రయత్నం చేస్తే లాభము, స్థిరాస్తులు పొందుకోవడం, అన్య దాంపత్యం. ప్రారంభంలో భార్యాభర్తలు విడిపోదాం అనుకోవడం, జూలై తర్వాత భార్యాభర్తలు బ్రహ్మాండం కలిసిమెలిసి ఉండగలిగేటువంటి శుభ నిర్ణయం, వాహన యోగాన్ని పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. అలాగే సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. ఏదేమైనా ఈ విశ్వావసనామ సంవత్సరంలో కొంతవరకు 52% పర్వాలేదు అనుకూలంగాను, 48% నెగిటివ్ కనబడుతుంది. జాగ్రత్తలు పాటిస్తూ భగవద్గీత మన ఆయుధం ఏంటి? భగవద్గీత పారాయణం చేయండి. అద్భుతమైనటువంటి ఆనందాది అదృష్టయోగాలు పొందుకుంటారు. మనకు కావలసినటువంటి కార్యసిద్ధి, జ్ఞానము, ఆనందాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరందరూ కూడా అవలోకనం చేసుకొని, జన్మజాతకాన్ని మళ్ళీ ఒకసారి పరిశీలన చేసుకొని శుభయోగాలు, శుభఫలితాలు పొందుకుంటారని ఆశిస్తూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.